సాధారణంగా ఎక్కడైనా ఒక పరిశ్రమ పెడితే అక్కడ లోకల్ కొంతమంది ఉంటారు, నాయకులు, గూండాలు, చిన్న ఆకు రౌడీలు, వాళ్ళు బెదిరిస్తుంటారు, మా దగ్గర పెడతావు అట్లా ఇట్లా అని. తెలంగాణలో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే స్వయంగా ముఖ్యమంత్రి బెదిరించే కాడికి వచ్చి గలీజ్ అంటే పరిస్థితి. డైరెక్ట్ గా నిస్సిగ్గుగా, మళ్ళీ భయం కూడా లేదు, సిగ్గుపడు కూడా లేదు, నిస్సిగ్గుగా ఎల్ఎన్టీ సిఎఫ్ఓ తీసుకుపోయి జైలు ఏమని చెప్పిన నేను. శంకర్ రామన్ అనే ఒక సిఎఫ్ఓ గారు ఎల్ఎన్టీ ఏమన్నాడు, ఆయన పాపం ఫ్రీ బస్సు పెట్టిండ్రు కానీ మాకొచ్చే నష్టాల గురించి ఆలోచన చేయలేదు. మాది పీపీపీలో ఉన్నది. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మేము పెట్టుబడి పెట్టినాం ఇలా, హైదరాబాద్ లో ఫ్రీ బస్ పెడితే మాకు కొంత నష్టం వస్తుంది కదా, మరి మామూలు కూడా చూసుకోవాలి కదా అన్నట్టు ఏదో అన్నాడు ఆయన. ఏమైనా జైలు వేయండి, మన జైలు వేయండి అంటే ఏది నువ్వేమన్నా నియంతవా, నువ్వు ఇడీ అమీన్ వా, లేకపోతే నువ్వేమన్నా ఆయన నార్త్ కొరియాలో ఉంటాడు ఒక ఆయన పొట్టి ఆయన పేరుంది కిమ్ గాయనవా, ఎవరు బై నువ్వు అసలు ఎవరు పడతా వాళ్ళని జైలు వేస్తావా నువ్వు? గింత అన్యాయం, ఇంత రాజకం ఎట్లా కనబడుతుంది నీకు అర్థం కాదు. అంత పెద్ద పెద్ద సంస్థలు ఊకుంటాయి అనుకుంటున్నావా? వాళ్ళకేం వేరే మార్గాలు లేవా? అంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, నీ అహంకారపూరితంగా ఎవరిని పడతా వాళ్ళని జైలు వేస్తా, ఇంత అన్యాయమా? ఇంకొక దారుణమైన మాట ఏంటంటే, నేను చేసిన పథకాన్ని తప్పు పడతావా గంతోల్లా మీరు అన్నట్టు జైలు వేస్తా అంటే మీ తప్పులు ఎత్తి చూపుతీగా జైలు వేసేస్తారా మీరు? ఇంత అరాచకమా? సమస్యను సామరస్యంగా ముఖ్యమంత్రి అంటే ఆయన పరిష్కరించాలి. వార్నింగ్లు ఇచ్చుడు, డాగేసుడు, కచ్చా డాగులేసుడు, ఉంటావా పోతావా అని ఇంకా బెదిరించాడు. ఇంకో పేపర్లో చూపెడతాను మీకు కావాలంటే. ఓ స్పీచ్ లో చెప్తున్నాడు ముఖ్యమంత్రి, ఎల్ఎన్టీకి కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే ఇష్టం ఉండొచ్చు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాద పెట్టుకోండి అంటే ఓపెన్ దాదాగిరి. వాళ్ళేమన్నా మా సుటాలా, వాళ్ళకేమన్నా మాకు వ్యాపార భాగస్వామ్యం ఉందా? ఎల్ఎన్టీకి నేను కేసీఆర్ గారు ఎందుకు ఇష్టం ఉంటామండి నాకు అర్థం కాదు. ఆయన తిక్కలోడు కానీ వాళ్ళ మీద డాగేసుడు,